ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు వాగ్దానం కొరకు కీర్తనలు 33వ కీర్తన 21వ చరణాన్ని మనం చూస్తే, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది అని భక్తుడు దావీదు మాట్లాడుతున్నాడు. మన ప్రాణము ఎవరి కొరకు కనిపెడుతుంది? దావీదు మాట్లాడుతూ ఆయన ప్రాణము దేవుని కొరకు కనిపెడుతుంది కనుక ఆయనే మనకు కేడెమును ఆశ్రయమునై ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఆయనే మనకు కేడెము అలాగే ఆశ్రయము అనేటువంటి మాటల్ని భక్తుడు తెలియజేశాడు. అయితే నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ప్రార్థించినప్పుడు ప్రభువు కొన్ని ఆన్సర్స్ మనకిస్తాడు. ఇప్పుడు కాదు అని. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది నువ్వు అడుగుతున్నది ఇప్పుడు కాదు అని ఒకసారి ఆయన సమాధానం ఇస్తాడు. అయితే మనం ఆయన సమాధానం ఇచ్చే వరకు కూడా కనిపెట్టట్లేదు. మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రార్థన చేసిన తర్వాత కనిపెట్టాలి. మన ఆత్మీయ తండ్రి చెబుతుండేవారు, ప్రార్థన చేసిన వెంటనే ఆ స్థలం నుంచి వెళ్ళిపోకూడదు, లేచి అని. ఎందుకనంటే ప్రభు యొక్క సమాధానము కొరకు. ఆయన ఇంతవరకు ప్రభు నువ్వు అడిగావు కనుక ఆయన నీతో మాట్లాడటానికి సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కనుక నువ్వు ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకోలేకపోతున్నావు. దేవుని యొద్ద నుండి అవునని కానీ కాదు అని కానీ కనిపెట్టు అనేటువంటి ఆన్సర్స్ వస్తాయట. ఆయన కొన్నిసార్లు నువ్వు అడిగినటువంటివి వెంటనే అలాగే అని ఇస్తాడు నీకు. కొన్నిసార్లు నువ్వు అడుగుతున్నటువంటివి నీకు క్షేమం కాదు కనుక ఆయన వాటిని ఇప్పుడు కాదు అని చెప్తాడు. కొన్నిసార్లు నువ్వు అడుగుతున్నటువంటి వాటిని ఆయన అంటాడు, వాటి కొరకు ఇంకా కనిపెట్టు, ప్రార్థన చేయి అని మాట్లాడతాడు. ఆయన సమాధానాన్ని, ఆయన ఆన్సర్ని మనం వినకుండా ప్రార్థన చేసి వెంటనే వెళ్ళిపోతాం. ఇంకా దేవుడు నాకేం చేయలేదండి అని అనుకుంటుంటాం. కానీ నువ్వు ప్రార్థన చేసి వాటిని పొందుకున్నానని విశ్వసించి దేవునిని స్తుతించినప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు, ఆయన సందులో కనిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేసేవాడు. దావీదు మహారాజు అంటాడు 40వ కీర్తన మొదటి చరణంలో, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని అన్నాడు. ఎలా కనిపెట్టుకున్నాడండి? సహనంతో కనిపెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, సమాధానం కొరకు వేచి చూస్తున్నాడు, సహనం కలిగి ఉన్నాడు. ఈనాడు విశ్వాసుల్లో ఇన్స్టెంట్ భక్తి, వెంటనే దేవుడు కార్యాలు చేసేయాలి, ప్రార్థించిన వెంటనే అయిపోవాలి అనేటువంటి ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ ఇడ్లీలాగా, ఇన్స్టెంట్ కాఫీలాగా వారి జీవితాల్లో దేవుని కార్యాలు వెంటనే అయిపోవాలి అనుకుంటున్నారు. దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వెంటనే దేవుడు కార్యాలు చేసేవాడు. కొన్ని పర్యాయాలు ఆయన ఇప్పుడు కాదు అమ్మా, ఇప్పుడు కాదు నాయన అని చెప్పి, ఇప్పుడు కాదు తల్లి అని కనిపెట్టు అని అంటాడు. కొన్నిసార్లు ఇప్పుడు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఆయన ఇచ్చే సమాధానం కొరకు మనం వేచి చూడాలి. ఆయన కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు నీకు ఆయన కేడెముగా ఉంటాడు, ఆయన ఆశ్రయముగా ఉంటాడు అనేటువంటి సత్యాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. తను అనుభవించాడు దేవునిని, అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభు వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్లుగా ఉన్నాయి. ఆయన వాగ్దానాలన్నీ కూడా మాట తప్పనివాడు, మారినటువంటి వాడు, వాగ్దానం చేసినవాడు. కనుక ఆయన వాగ్దానాల యందు విశ్వాసం ఉంచి కనిపెట్టి ముందుకు సాగినప్పుడు ఆయన నీకు కేడెము, ఆయన ఒక షీల్డ్ వలె నీకు కవచంగా ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేసేవాడు, నీకు ఆశ్రయ దుర్గంగా ఉండి నిన్ను నడిపించేవాడు. కనుక అట్టి దేవునికి మనం అప్పగించుకుని ఈ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థించి ముందుకు సాగుదాం. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. నాయనా, నీ కొరకు కనిపెట్టేటువంటి వారి జీవితాల్లో నీవు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు స్వామి. అంత మాత్రమే కాదు నాయన, నీవు నాయన వారికి కేడెముగా, ఆశ్రయముగా ఉండి వారిని నడిపించి సంరక్షించే దేవుడుగా మాకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కార్యాలు వారి జీవితాల్లో స్థిరపరచండి. వారి ఉద్దేశాలను, వారు చేసిన ప్రతి పనిని నీ గాయపడిన హస్తం దగ్గర తీసుకొస్తున్నాం. వారి ప్రతి పని పాటల్లో నీ యొక్క సన్నిధి, నీ కృప, వాత్సల్యత వారితో ఉంచి దీవించండి. ఈ వాగ్దానాన్ని వారి జీవితాల్లో స్థిరపరిచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.